హలో రెడ్ టీవీ వ్యూవర్స్. ట్రంప్ రాజీనామా తప్పదా? అమెరికాకు జేడీ వన్సే కొత్త అధ్యక్షుడు కాబోతున్నాడా అనేది ఇందులో టాపిక్. ట్రంప్ రాజీనామా ఎందుకు చేయాలి? దానికి కారణాలేంది? సో ట్రంప్ అనే అతను 2 సార్లు లక్కీగా గెలిచాడు. అంటే లాస్ట్ టైము కంటెస్ట్ చేసినప్పుడు హిల్లరీ క్లింటన్ ఉంది. ఆమె లేడీ ఈయన జంట అనే విషయంలో గెలిచిపోయాడు. ఇప్పుడు జరిగినప్పుడు కూడా అదే విధంగా లక్కీగా గెలిచిపోయాడు. ఇతని మీద ఇంపీచ్‌మెంట్ అనే ఒక రీకాల్ సిస్టమ్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం నవంబర్‌లో. మన ఇండియాలో లాగా ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల దాకా వాళ్ళే రూల్ చేస్తారనేది ఏం లేదు. అక్కడ రీకాల్ సిస్టమ్ ఉంటది. రీకాల్ సిస్టమ్ అంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన ప్రామిస్‌లు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చేయకున్నా, లేదా రూలింగ్ కరెక్ట్‌గా లేకున్నా అభిశంసన పెడతారు. అభిశంసన అంటే ఇతను పని చేయలేకపోతున్నాడు, ఇతను దేశానికి కరెక్ట్ కాదని చెప్తారు. అయితే ఇండియన్ డెమోక్రసీకి, అమెరికన్ డెమోక్రసీకి కొన్ని రిలవెంట్ ఉన్న సారూప్యతలున్న కొన్ని మార్పులున్నాయి. అంటే ఇండియన్ డెమోక్రసీలో మనం ప్రెసిడెంట్‌ని గానీ ఇండైరెక్ట్‌గా ఎన్నుకుంటాం. బట్ అమెరికన్ గవర్నమెంట్‌లో ప్రెసిడెంట్‌ని డైరెక్ట్‌గా ఎన్నుకుంటారు పబ్లిక్. అంటే వాళ్ళకి సంబంధించిన సెనేట్ మెంబర్‌ని, కాంగ్రెస్ మెంబర్‌ని డైరెక్ట్‌గా ఎన్నుకుంటారు. తర్వాత ప్రెసిడెంట్‌ని కూడా డైరెక్ట్‌గా ఎన్నుకుంటారు. కాకపోతే ఇండియాలో ప్రైమ్ మినిస్టర్‌ని డైరెక్ట్‌గా ఎన్నుకోవడానికి లేదు. సో ట్రంప్ అనేటోడు ప్రజల చేత డైరెక్ట్‌గా ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఇంపీచ్‌మెంట్ పెడతారు. అంటే రీకాల్ ఒక 4 ఇయర్స్ పీరియడ్ ఉందిగా వాళ్ళకి. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఈజ్ హి వర్కింగ్ వెల్ ఆర్ నాట్ అనే పాయింట్ మీదకొస్తే అంతకర్చి కాంగ్రెస్‌లో ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ అందరూ కలిపి ఇతను పని చేయగలుగుతాడా? లేదా? ఇతని వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? అని చెప్పేసి తీసేస్తారు. అయితే మామూలుగా ఇండియాలో ఏమంటే ఒకసారి గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్‌కెళ్తాం మనం. బట్ అమెరికాలో అలా ఉండదు. అధ్యక్షుడు తొలగించిన తర్వాత కూడా ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జేడీ వాన్స్ అతను అమెరికన్ అధ్యక్షుడిగా రిమైనింగ్ పీరియడ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అధ్యక్షుడిగా తొలగిపోవడానికి కారణాల్లో ఫస్ట్ రీసెంట్‌గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని మీ అందరికీ తెలుసు. దానికి కరెక్ట్‌గా ట్యాకిల్ చేసి డీల్ చేయలేకపోయినాడు అనే విషయం తెలుసు. ఇంతకంటే ముందు ఎప్‌స్టీన్ ఫైల్స్ అనే ఒకటి చాలా పెద్ద వైరల్ ఇష్యూ ఉంది. అదేమి ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ఒక ఎప్‌స్టీన్ అనేవాడు ఐర్లాండ్‌లో ప్రపంచ స్థాయిలో ఉన్న టాప్ సెలబ్రిటీస్, టాప్ పొలిటీషియన్స్ ఎవరెవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరని వాళ్ళని అక్కడికి పిలిచి వాళ్ళకి పార్టీలు ఇచ్చి, తర్వాత ప్యూబర్టీ ఏజ్‌లో ఉన్న గర్ల్స్, చిన్న వయసులో ఉన్న అన్‌మెచ్యూర్డ్ గర్ల్స్, రీసెంట్ మెచ్యూర్డ్ గర్ల్స్ వాళ్ళతోటి సాంగత్యంగా ఉంచడం వల్ల వాడు ఎప్‌స్టీన్ అనేవాడు కొంచెం వాడు బిజినెస్ టాకిల్‌లో వెళ్ళిపోయాడు. ఇందులో ట్రంప్ మెంబరు. దానివల్ల ఈ పరిస్థితి అంతా చాలా డ్యామేజ్‌గా అయిపోయి ఉన్నది. చాలామంది ఉన్నారు, అందులో ట్రంప్ ఉన్నాడు. తర్వాత రీసెంట్‌గా మనకు టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కోర్టు, అమెరికన్ కోర్టు కూడా ట్రంప్‌ని హెచ్చరించింది. నీ చేతిలో ఇలాంటి రైట్స్ ఉండవు. టారిఫ్ పెంచడం, తగ్గించడం అనేది బిజినెస్ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు తప్ప నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి మనకు సుప్రీం కోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్, తర్వాత సుప్రీం కోర్టు శాంక్షన్స్, తర్వాత మీకు వార్లు డీల్ చేయలేకపోవడము, తర్వాత సొంత పార్టీతోనే సఖ్యతగా ఉండకపోవడం కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు ఉంటాయి యూజువల్‌గా అమెరికాలో. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, ఇంకొకటి రిపబ్లికన్ పార్టీ. ట్రంప్ అనే ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్. వాళ్ళు ఎప్పుడు యారగెంట్‌గా ఉంటారు, చాలా స్పీడ్ ఉంటారు. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు జర న్యూట్రల్‌గా ఆలోచిస్తూ డెసిషన్‌లు తీసుకునే పరిస్థితి ఉంటది. అయితే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఉందో ట్రంప్ గురించి, అది రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం జరిగింది ఇలాగే ఇంపీచ్‌మెంట్ అంటే జస్ట్ బార్డర్ లైన్‌తో గట్టెక్కాడాయన. జస్ట్ స్మాల్ డిస్టెన్స్‌తో గట్టెక్కాడు. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. నవంబర్‌లో 100% ట్రంప్ దిగే అవకాశం ఉంది. యారగెన్సీ ఉన్నా సరే ఏజ్ అయిపోయింది. ఐడియాలజీ అనేది కూడా చాలా మారిపోయింది. అంత షార్ప్‌గా, ఎఫెక్టివ్‌గా డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు. సుప్రీం కోర్ట్ చెప్తే ట్రంప్ వినాలా? అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వినాలా? అనే క్వెషన్ మీకు రావచ్చు. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిషన్ తీసుకుందనుకోండి, ఎవరైనా వినాల్సిందే. సుప్రీం కోర్ట్ ఈస్ ద సుపీరియర్ ఫర్ ద నేషన్ ఎక్కడ ఇండియాలో. బట్ అక్కడ సుప్రీం కోర్ట్ చెప్పినా కంపల్సరీ ఫాలో అవ్వాలని ఉండదు. దాన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ట్రంప్ విన్నట్టే విని ఇగ్నోర్ చేస్తాడు. అంటే వింటా అని చెప్తాడు, ఇగ్నోర్ చేస్తాడు. అక్కడ హైకోర్ట్స్ ఉంటాయి. స్టేట్స్‌కి సంబంధించి 51 స్టేట్స్‌కి సంబంధించిన సెపరేట్ హైకోర్టులు ఉంటాయి. ఒక హైకోర్టులో వచ్చిన డెసిషను అమెరికన్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి లేదు. కంపల్సరీ హైకోర్టు జడ్జిమెంట్ సెపరేట్ ఉంటుంది. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ సెపరేట్ ఉంటుంది. ఎక్కడ? యూఎస్‌లో. బట్ ఇండియాలో అలా కాదు.
ఇక్కడ మనం స్టేట్ లెవెల్‌లో జస్టిస్ దొరకలేదు అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు దగ్గర పనిష్ అయిన తర్వాత కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనము క్షమించమని అడగవచ్చు. బట్ అమెరికాలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఫండమెంటల్ రైట్స్ మన దగ్గర కన్నా అంటే ఇండియా కన్నా ఫండమెంటల్ రైట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ అయినా అనవసరంగా ఎవరి పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఒక కమ్యూనిటీని నిందించడానికి లేదు. రేసిజాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. రేసిజం అంటే బ్లాక్ అండ్ వైట్స్ అనే విషయం మీకు తెలుసు. ఇక్కడ మన కాస్ట్ సిస్టమ్ ఎలా ఉందో ఇండియాలో అక్కడ ఆ సిస్టమ్ ఉంది. ఇండియాని ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుందంటే ఇండియా కూడా బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. బట్ ఇక్కడ ప్రిన్సిపల్స్ వేరు, అక్కడ వేరు. ఇక్కడ రీకాల్ సిస్టమ్ లేదు, అక్కడ లేదు. సరే అక్కడ ఉంది. అక్కడ ఇంపీచ్మెంట్ అనేది పెడితే కంపల్సరీ ట్రంప్ అనే అతను దిగిపోయే అవకాశం ఉంది. సో ట్రంప్ వల్ల వరల్డ్ స్టెబిలిటీ అనేది కొంచెం వైబ్రేట్ అయింది. బిజినెస్ క్లియర్గా లేదు. మీడియా అంటే ఇంటర్నేషనల్ బీబీసీ కానీ, సిఎన్ఎన్ కానీ, వాషింగ్టన్ డీసీ కానీ, తర్వాత ఇట్లాంటి టాప్ మ్యాగజైన్స్ కూడా, పేపర్లు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సరిగ్గా పనిచేస్తుందని చెప్పడానికి లేదు. సో ట్రంప్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఇండియాకు తర్వాత ప్రపంచానికి మంచి జరగాలి. ట్రంప్ స్టేబుల్గా లేకుంటే ఆయన ఇంపీచ్మెంట్కి గురై మారిపోతే జేడీ వాన్స్ వస్తేనన్నా మంచి రోజులు వస్తాయని అనుకుందాం. కానీ పాయింట్ ఏంటంటే జేడీ వాన్స్ కూడా కొంత ఇండియా వ్యతిరేకం ఉన్న వ్యక్తి. సో అతను బాగా మాట్లాడినా సరే అతనికి వైటిష్ మైండ్ సెట్ బాగా ఉంటుంది. అంటే మేము తెల్లవాళ్ళం అనేది అమెరికన్స్, ఒకప్పుడు ఇండియా అనేది స్లేవరీ కంట్రీ ఫర్ బ్రిటిష్ మేము ఒకటే కదా అనే లెక్కలో ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ మనసులో ఉండేది ఉంటుంది. సో ట్రంప్ ఒకవేళ అధికారం కోల్పోతే, జేడీ వాన్స్ అధ్యక్షుడు అయితే ఈ పరిస్థితిలో ఏమైనా మారుతాయా? ఇండియాకి ఏమైనా లాభం వస్తుందా? మనం ముందు చూడొచ్చు, తెలుసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.